నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌఢెల్, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాల తర్వాత త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, పశుపతినాథ్ ఆలయంతో సహా కీలకమైన ప్రభుత్వ ప్రజా ప్రదేశాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సైన్యం సెప్టెంబర్ 9న మోహరించడంతో నేపాల్ రాజకీయం సంక్షోభం మరింత తీవ్రమైంది. యువత నేతృత్వంలోని హింసాత్మక జనరల్ జెడ్ నిరసనలు దేశాన్ని ముంచెత్తాయి. సోషల్ మీడియాపై నిషేధం, విస్తృత అవినీతి వ్యతిరేక ప్రదర్శనల ద్వారా ఈ నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు విమానాశ్రయం పైకి చొరబడి సింఘా దర్బార్ ప్రభుత్వ సచివాలయం లోపల నిప్పంటించడానికి ప్రయత్నించిన తర్వాత కీలకమైన మౌలిక సదుపాయాలను భద్రపరచడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా పవిత్ర పశుపతినాథ్ ఆలయం ద్వారా ధ్వంసం చేయకుండా ఆందోళనకారులను నిరోధించడానికి సైన్యం జోక్యం చేసుకుంది. ఇక నేపాలీ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ జనరల్ జెడ్ నిరసనకారులు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని అనుసరించాలని కోరారు. ఇక మంగళవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ, నిరసన సమయంలో విస్తృతమైన నష్టం జరిగింది. మరింత ఆస్తుల నష్టాన్ని నివారించడం, శాంతి భద్రత సామరస్యాన్ని, జాతీయ ఐక్యత సామరస్యాన్ని కాపాడుకోవడం మా ఉమ్మడి విధి అని పేర్కొన్నారు. జనరల్ సిగ్డెల్ తన ప్రసంగాలలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రాణ నష్టం జరిగిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక ఆర్మీ చీఫ్ ప్రకటన విడుదల చేసిన కొన్ని నిమిషాల తర్వాత హిమాలయన్ నేషన్ రక్షణ భద్రతా సంస్థ జనరల్ జెడ్ నిరసనలపై ఒక అశాంతి మరింత అదుపు తప్పడంతో దోపిడీలు, విధ్వంసం కొనసాగితే రాత్రి 10 గంటల నుండి ఇతర భద్రతా సంస్థలతో పాటు దళాలను మోహరిస్తుందని కూడా పేర్కొంది. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితిని అన్యాయంగా ఉపయోగించుకొని కొన్ని గ్రూపులు పౌరులకు, ప్రజా ఆస్తులకు విస్తృతమైన నష్టం కలిగిస్తూ దోపిడీ చేస్తున్నాయి. అలాంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని నేపాల్ సైన్యం కోరుకుంటుందని తెలిపారు. లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు.